ఛత్తీస్గఢ్లో ఇవాళ ఉదయం నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎదురుకాల్పులో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్డట్లు బ్లస్టర్ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లు హెలికాప్టర్లో రాయ్పూర్కు చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. న్యూస్ చూస్తాం. ఛత్తీస్గఢ్లో ఇవాళ ఉదయం నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్డట్లు బస్తర్ జిల్లా పోలీసులు తెలిపారు. గాయపడ్డ జవాన్లు హెలికాప్టర్లో రాయ్పూర్ నిమిత్తం చికిత్స నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు. న్యూస్ చూస్తాం. ఛత్తీస్గఢ్లో ఇవాళ ఉదయం నుంచి పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎదురు కాల్పులో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారని, మరో 14 మంది గాయపడ్డట్టు బస్తర్ జిల్లా పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులను కట్టడి చేసేందుకు నిన్న ఏర్పాటు చేసినటువంటి క్యాంపు ఏదైతే ఉందో క్యాంపుకు ఈ యొక్క బెటాలియన్ సిఆర్పిఎఫ్ బలగాలు అలాగే కోబ్రా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈరోజు ఉదయం బలగాలు అన్ని కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి అడవుల్లో ఎక్కడైతే ఉందో బీజాపూర్ జిల్లా టేకులగూడెం వద్ద ఆ అడవుల్లో చర్చ్ చేస్తున్న క్రమంలో అక్కడ మావోయిస్టులు తారసపడటం జరిగింది. తారసపడుతూ ఎమ్మటే పోలీసు బలగాలను ఏదైతే ఉందో వాళ్ళని చూసిన వెంటనే మావోయిస్టులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పులు ఈ ప్రాణరక్షణ కోసం వీళ్ళు కూడా పోలీసు బలగాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ టేకులగూడెం సమీపంలోని జోనగూడ, అలీగూడ గ్రామాల మధ్య ఈ యొక్క ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ జవాన్లకు గాయాలైనటువంటి వాళ్ళని హెలికాప్టర్ లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ యొక్క మావోయిస్టులను కట్టడి చేసేందుకు చేసినటువంటి ఈ యొక్క ప్రయత్నాల్లో ఈ యొక్క ఎదురుకాల్పులు జరగడం ఈ యొక్క దురదృష్టకరం అని చెప్పేసి కూడా అక్కడ పోలీసు బలగాలు చెప్తున్నాయి. అలాగే 2021 సంవత్సరంలో టేకులగూడెం ఇదే ఆ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసు బలగాలకు భద్రతా బలగాలకు భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జరిగినటువంటి 2021లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో 21 మంది జవాన్లను కోల్పోవడం జరిగింది. మళ్ళీ అదే ప్రాంతంలో ఈ యొక్క ఎదురుకాల్పులు జరగడం సంచలనంగా మారింది. వరుణ్, 13 మంది జవాన్ల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఏమన్నా సమాచారం అందుతుందా శ్రీనివాస్? అంటే వారిలో కొంతమంది పరిస్థితి అయితే సీరియస్ గానే ఉందనేది కూడా మనకి సమాచారం అందుతుంది. అయినా కానీ అక్కడ రాయ్పూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారికైతే ప్రాణ నష్టం అయితే జరగకపోవచ్చు అని కూడా మరి కొంత సమాచారం అందుతుంది. అంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా
ప్రాణాపాయం జరగకపోవచ్చు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.